ఎందుకంటే మనం పిల్లలు తినే చాక్లెట్ కావచ్చు, బూస్ట్ కావచ్చు, బానిటా కావచ్చు, ప్రతి దానిలో అవన్నీ చాక్లెట్ కోకో కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు బయట దీంతో పాటే రాజ్యం ఉంది. మండలం లోపల అయితే జీలుగా జనుము విత్తనాల గురించి సబ్సిడీ విత్తనాలు గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అవి మన ఏఈఓల చేతిలో ఏఈఓ ద్వారా ఇవ్వాల్సి ఉంది. అది అక్కడ ఏమైందంటే మన రైతులకు ఇవ్వాల్సిందే, కాకపోతే అక్కడ లాగిన్లో చేంజ్ కావడం వల్ల ఆ ఫార్మర్స్కు వేరే ఫార్మర్స్కి వెళ్ళడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఏఈఓలది బాధ్యత లేకున్నా అని ఏఈఓల్ని బాధ్యతలు చేస్తూ ఏఈఓలని ఏఓని ఒకరిని సస్పెండ్ చేయడం జరిగింది. ఇది పూర్తి విచారణ చేసి ఏఈఓలకు న్యాయం చేయాలని, వెంటనే మన ఏఈఓలది సస్పెన్షన్ ఎత్తివేయాలని మా జగిత్యాల జిల్లా తరఫున అసోసియేషన్ తరఫున కోరడం. ఫర్టిలైజర్ శాఖ అలొకేషన్ చేయడం జరిగింది. వాస్తవంగా ఏంటంటే ఏఈఓలు టెక్నికల్ కాదు, నాన్ టెక్నికల్. మేము ఓన్లీ ఎక్స్టెన్షన్ చూసుకోవాల్సిన వాళ్ళకు క్వాలిటీ కంట్రోల్ కింద కేవలం ఫార్మరు రిజిస్టర్ మాత్రమే వెరిఫై చేయమని చెప్పడం జరిగింది. మేము అంటే ఎన్ని సేల్ అయినాయి ఏందని మాత్రమే వెరిఫై చేయమని చెప్పి మాకు ఉన్న దాంట్లో చెప్పడం జరిగింది. కానీ ఫీల్డ్ లెవెల్కి వచ్చేసరికి ఓన్లీ ఫార్మర్ రిజిస్టర్తో పాటు అక్కడ ఉన్న స్టాక్ ఎంత ఉన్నది, ఏ ఐటమ్ ఎంత ఉన్నది అని చెప్పి దానికి కూడా బాధ్యుల్ని ఏఈఓలను చేయడం జరుగుతుంది. ఇచ్చిన మెమోలలోనేమో కేవలం ఫార్మర్ రిజిస్టర్ని వెరిఫై చేసి ఒక ఫోటో దిగాలని చెప్పడం జరిగింది. అదే రకంగా మేము షాప్లకు పోయి ఫార్మర్ రిజిస్టర్ వెరిఫై చేసి అంటే రోజుకి ఎన్ని విత్తనాలు అమ్ముడైనాయి, ఏ వెరైటీ అమ్ముడైనాయి మాత్రమే మేము వెరిఫై చేయాల్సి ఉంది. అదే పని మేము చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే అక్కడ స్టాక్ తక్కువ ఉండి ఎక్కువ అమ్మినా కూడా స్టాక్ రిజిస్టర్ కూడా ఏఈఓనే బాధ్యుడు అని చెప్పి మన పక్కకున్న ఆదిలాబాద్ జిల్లాలో ఒక ఫర్టిలైజర్ షాపులలో అట్లా జరిగినా కూడా దానికి కూడా బాధ్యులుగా ఏఈఓనే సస్పెండ్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకైనా ఇది న్యాయం కాదని, అన్యాయంగా మా ఏఈఓలకు అన్యాయం జరుగుతుందని, ఈ రకంగా జరగకూడదని చెప్పి సమగ్ర విచారణ జరిపించి బాధ్యులు ఎవరైతే వాళ్ళ మీద మాత్రమే మనం చర్యలు తీసుకొని వెంటనే మా వాళ్ళ మీద అక్రమంగా వేసిన సస్పెన్షన్ను రద్దు చేయాలని చెప్పి మా జగిత్యాల జిల్లా ఏఈఓ అసోసియేషన్ తరఫున కోరుతున్నాము. జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఈరోజు మా జిల్లా అధికారి గారికి మా ఏఈఓలు అందరి తరఫున ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏదైనా చేసే ముందు కనీసం మా ఫీల్డ్ లెవెల్లో ఎంక్వైరీ చేసిన తర్వాతనే యాక్షన్ తీసుకోవాలని, అది కూడా వాస్తవమైన 1కి 2 సార్లు ఎంక్వైరీ చేసినా సరే కానీ ఏఈఓ కూడా అన్యాయం జరగద్దని చెప్పి మా పరంగా మేడం గారికి విన్నవించడం జరిగింది. దీని మీద మేడం గారు స్పందించి అలాని కోరుతున్నాను.